ఈ రోజే డౌన్లోడ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఆ ఇంటి సమస్య అంటే మన ఇంటి సమస్య అన్నట్టే కదక్కా. వాళ్ళు రోడ్డున పడకముందే మనం చేయవలసింది చేయాలి. మీ మాటని కాదంటున్నందుకు నన్ను మన్నించండి. నేనే నిర్ణయం తీసుకున్నా అందరి శ్రేయస్సు కోసమే. ఇచ్చిన మాట నిలబెట్టుకుంటావా లేదా అంటూ ఓ రకంగా ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసి మరీ అమ్మవారిని గుంజుకుంటున్నట్టు తీసుకుని వెళ్ళిపోతున్నారు. మా దృష్టిలో అయితే ఇది మంచి పద్ధతిలో అనిపించడం లేదు. ఇక మిగిలింది అమ్మవారే చూసుకుంటుంది. మేము రమ్మంటే మా ఇంటికి రాలేదు, తనకి తానుగా దయదలిచి వచ్చింది. ఇప్పుడు మీరు బలవంతంగా తీసుకొని వెళ్తున్నారు. ఏం జరుగుతుందో చూద్దాం. ఏముంది, దైవ సంకల్పం ఖచ్చితంగా వేరే ఉంటుందని నేననుకుంటున్నాను. ఇంతసేపు ఇంట్లో వాదించింది సరిపోలేదా? ఇంటి ముందు నించోబెట్టి మరీ మాట్లాడుతున్నారు. మేమేమీ మీ సంపాదన దోచుకోవడం లేదు. తరతరాలుగా మా వంశానికి అదృష్టంగా ఉన్న సంపదను తిరిగి తీసుకుని వెళ్తున్నాం. ఇందులో మీ ఏడుపెంటో నాకు అర్థం కావడం లేదు. ఏడుపు గొట్టు మనుషులు మీ ఇంట్లో ఉన్నారు, మా ఇంట్లో ఎవరూ లేరు. అక్కా, ఇంకే విషయం మీద గొడవలొద్దు, మేం బయలుదేరతాం.